వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎస్, సో రీసెంట్గా చంద్రమోహన్ గారి హోమ్ టూర్ని చాలామంది లైక్ చేశారు, మిలియన్స్లో వ్యూస్ ఇచ్చారు. ఈరోజు నేను ఒక యాక్ట్రెస్ దగ్గరికి వచ్చాను అనమాట. యాక్ట్రెస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, అండ్ ఒక ట్రెండ్ సెట్ చేశారు అనమాట బుల్లితెర మీద. అండ్ ఆ బుల్లితెర ఎవరో కాదు, చాలా సీరియల్స్ చేశారు. అండ్ సీరియల్స్ రివీల్ చేసే ముందు ఒకసారి పైకి వెళ్ళి డైరెక్ట్గా తను చూపించిన తర్వాత ఆ సీరియల్స్ ఆటోమేటిక్గా మీకు రివీల్ అవుతాయి మైండ్లో. ఎందుకంటే హోమ్ టూర్ మ్యాక్సిమం ఎప్పుడు తొందరగా రివీల్ చేయకూడదు అనమాట. ఎవరిది అనే క్యూరియాసిటీ మీకు కూడా ఉండాలి. A714, ఎస్, 7th ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా ఆ గెస్ట్ని చూడబోతున్నాను. వావ్, ఐ థింక్ 714 ఇక్కడ ఉందన్నమాట. ఓపెన్ చేయగానే అందరూ కూడా వ్యూ అయితే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఒకసారి వ్యూ చూడు. వావ్, yes, she is none other than great actress Ashmita garu. Already starting to recording. So నాకు ఈవెన్ చూడగానే ఏమనిపించింది తెలుసా? ఏంటి అష్మిత గారు ఇంత బ్యూటిఫుల్గా ఉంటారని ఎప్పటికెప్పుడు అనుకుంటాను కదా. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటే బ్యూటీ వచ్చేదా? అదే మొత్తం అబ్జర్వ్ చేసేస్తున్నాను నేనే. సో గ్రాండ్ వెల్కమ్ టు అష్మిత గారి హౌస్ అన్నమాట. టు రోషన్ ఫ్రమ్ సుమన్ టీవీ అండ్ మన ఆడియన్స్ కి కూడా వెల్కమ్. సో మీ అందరిని కన్నా కూడా మీ హస్బెండ్ ని చూడటానికి చాలా మంది ఎక్సైట్ గా ఉన్నారు. చాలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఆయనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ అయిపోయింది. దట్ ఇస్ మై హస్బెండ్. హౌ ఆర్ యు? గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీని చూడటం. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇంత అప్పటి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు ఒక విషయం తెలుసా? మీరంతా ఉన్నప్పుడు నేను కూడా ఆ సైజ్ లోనే ఉన్నాను ఆల్మోస్ట్. మేము ఇలా అయ్యాము, బట్ మేము ఇలా ఉన్న మాకు ఈక్వల్ గా ఇప్పుడు మీరు ఇలానే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, చాలా మంది అన్నారు ఈ హౌస్ ఎవరిది టేస్ట్, మీదా సార్దా? మా ఇద్దరిది, కానీ మేబీ 10% ఎక్కువ నాది. సో 60-40 అనుకోవచ్చు. సో మా హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే, ఇది ఒక ఓపెన్ స్వీట్ లాగా ఉండాలి అని అనుకున్నాం. బికాజ్ యాక్చువల్గా మనకి అపార్ట్మెంట్స్లో ఈ మధ్య ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఆ తక్కువ స్పేస్ని ఎలా యూజ్ చేయొచ్చు, అపార్ట్మెంట్ని పెద్దగా కనిపించేలాగా ఎలా చేయొచ్చు అనేది మా మైండ్లో ఉంది స్టార్టింగ్ నుంచి. కానీ మీ ఇల్లు చూసిన తర్వాత ఎవరైనా కానీ మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి డిజైన్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. నాకు అసలు హ్యాండ్ ఓవర్ తర్వాత మేము షాక్ అయిపోయాం. ఇంత చిన్నగా కనిపిస్తుంది, డబ్బాలాగా కనిపిస్తుంది, ఇక్కడ ఏం చేయొచ్చు అనుకున్నాం. కానీ కొన్ని ఐడియాస్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, తర్వాత మా ఆర్కిటెక్ట్స్తో డిస్కస్ చేసి ఈ ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ అంటూ ఇలా వచ్చింది. మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. కిచెన్ ఏంటి మేడం ఇంత నీట్గా ఉంది? ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో చూడండి ఒకసారి అష్మిత గారి కిచెన్ టూర్ చూద్దాం రండి. అసలు హోమ్ టూర్ పక్కన పెడితే ఇంత నీట్గానా? ఒరే బాబు, చాలా హోమ్ టూర్స్లో చూసాము, ఇల్లులు చాలా బాగుంటాయి కానీ కిచెన్ వచ్చేసరికి ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, గజిబిజిగా. బట్ ఇక్కడ కిచెన్ ఎలా ఉందంటే బెడ్రూమ్ కన్నా చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ కిచెన్ కూడా ఓపెన్ ఉంది కదా, సో అలా గజిబిజిగా పెట్టుకోలేము. అది వచ్చిన వెంటనే అది కనిపించేస్తుంది. అందుకే చాలా నీట్గా పెట్టుకున్నాం. అండ్ నేను క్లటర్ ఫ్రీ ఉంచడానికి లిమిటెడ్ థింగ్స్ తీసుకుంటాను. ఊరికనే అన్న తీసుకుని ఆ తర్వాత మన దగ్గర జగా ఉండదు, అంతా గజిబిజి అయిపోతుంది కదా. అలా కాకుండా చాలా లిమిటెడ్ వస్తువులు తీసుకుంటాను, దాన్ని కాపాడుకుంటాను జాగ్రత్తగా. డైనింగ్ టేబుల్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా మేడం? డైనింగ్ టేబుల్కి స్పెషాలిటీ ఏంటంటే, ఇది కస్టమ్ మేడ్, ఇక్కడే రెడీ చేశారు. దీన్ని జరపడానికి లేదు. ఇట్ ఈస్ ఫిక్స్ టు దాట్ పార్టిషన్ ఓవర్ దేర్. ఓకే, ఆ పార్టిషన్ది ఒక స్పెషాలిటీ ఉంది. అది నాకు కొత్తగా అనిపించింది. అయితే మా మమ్మీ చేసింది ఆ వర్క్ అంతా. లోపల ఉన్న థ్రెడ్ వర్క్ ఉంది కదా, అవును, 2 గ్లాస్ మధ్యలో శాండ్విచ్ చేసాం అనమాట. ఓకే, సో ఆ ఆర్ట్ని మెక్రామే ఆర్ట్ అంటారు.
బయట మా నేమ్ బోర్డు ఉంది కదా, అది కూడా మా మమ్మీ చేసింది, ఇది కూడా మా మమ్మీ చేసింది. మా మమ్మీకి నేను అదే చెప్పాను, అంటే మా మమ్మీ టచ్ ఒకటి ఉండాలి, నాట్ జస్ట్ దట్ యునో హౌస్ వార్మింగ్ టైంలో ఏదో ఒకటి ఇచ్చేస్తారు, తర్వాత అది దాచిపెట్టేసుకుంటాం లోపల, అది కాదు. ఐ వాంటెడ్ ఇట్ టు బీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐజ్. ఎప్పుడు అది ఉండాలి, మమ్మీ చేసింది మా ఇంటికి, ఇలా ఫ్రంట్లో ఎప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుందని. ఫ్రిడ్జ్ ఉన్నట్టే తెలియట్లేదు ఇంట్లో. అంతా కూడా సెంట్రల్ ఏసీ మేడం? యా, ఇది అయితే ఇక్కడ క్యాసెట్ ఏసీ, బికాజ్ ఇక్కడ ఫ్యాన్ వేయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ సమ్మర్స్లో ఎస్పెషల్లీ కొంచెం హాట్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇది ఇక్కడైతే ఏసీ వేసేసుకున్నాం, క్యాసెట్ ఏసీ. ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది అసలు. ఇది స్పెషల్ రూమ్. వావ్. సో ఇది నా డ్రెస్సింగ్ రూమ్ ఆర్ వాక్ ఇన్ క్లాజెట్ లాంటిది. అంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి రిట్రాక్టబుల్ బెడ్ వేసేసి. ఓ, ఇది బెడ్డా? ఇది బెడ్. సో దానికి కూడా కొంచెం ఆర్ట్ వర్క్ చేసేసి అది కన్సీల్ అయ్యేలాగా చేసుకుందాం, మళ్ళీ అది బెడ్ లాగా తెలియకుండా. కొంచెం ఇదంతా హ్యాండ్ పెయింటెడ్ అనమాట, మ్యూరల్స్ ఇవన్నీ ఇంట్లోనే రెడీ, వాళ్ళు వచ్చి కస్టమ్ మేడ్, అది ఆన్ ద లొకేషన్ చేయడం జరిగింది. సో క్లాజెట్ సెపరేట్గా ఉంటే ఎవరికి వాళ్ళకి ఇంట్లో చాలా పీస్ఫుల్గా అన్నీ జరిగిపోతాయి గొడవలు కాకుండా. రొటేటింగ్ షెల్ఫ్ అనమాట. ఇవన్నీ మార్నింగ్ అందానికి సంబంధించేవి, నైట్ ఇవన్నీ నైట్ అందానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇలాగా అందంగా అవ్వాలంటే నాకేముందా మేడం పూసుకోవడానికి? ఎనీథింగ్. మీరు ఆల్రెడీ చాలా అందంగా ఉన్నారు, ఏం పోయకుండాను. సో ఇది చాలా స్పెషల్గా ఉంది మేడం. సో ఇది నా క్యూట్ లిటిల్ సిట్అవుట్. ఓకే. బేసికలీ చిన్న చిన్న రూమ్స్ కదా, సో దాన్ని మ్యాక్సిమం ఎంత యూటిలైజ్ చేయొచ్చు అనేది చేసాం. నిజంగా బేసికల్గా అపార్ట్మెంట్స్ అంటే చాలా మ్యాక్స్ బగ్స్ టైప్లో ఉంటాయి అన్న ఫీలింగ్ ఉంటుంది బయట. అవును. సో ఏం జరిగిందంటే నేను చెప్పాను చాలా పర్టికులర్గా, నాకు ఒక సిట్అవుట్ కావాలి కంపల్సరీ నా ఈ డ్రెస్సింగ్ రూమ్లో. ఓకే. లైక్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా డిప్రెషన్లో ఉంటే ఇలా కూర్చొని మనం ఒక బుక్ చదువుతూ ఇలా ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండొచ్చు. అవి కూడా ఉన్నాయా మేడం? మళ్ళీ వర్షం పడితే కాఫీ తాగుతూ ఈ విండో నుంచి, వర్షం కనిపించదు, పక్క ఫ్లాట్ కనిపిస్తుంది, కానీ అలా ఫీల్ అవ్వాలి మనం, అంతే. సో అలా ఒక చిన్న సిట్అవుట్ కావాలి, కోజీది అన్నాను. ఓకే. ఇది దొరికింది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నా డ్రెస్సెస్ హ్యాంగింగ్ అన్ని పెట్టేసుకుంటాను. తర్వాత ఎక్స్ట్రా సామాన్ ఏదైనా ఉంటే డంప్ చేసి నీట్గా అవన్నీ కనిపించకుండా ఒక కర్టన్. ఎందుకంటే ఇది కూడా ఎప్పుడైనా దొరికింది అనుకోండి, డెడ్ స్పేస్, అది మళ్ళీ ఇక్కడ షెల్ఫ్లో పెడతామా అక్కడ పెడతామా అంతా గజిబిజి కాకుండా జస్ట్ ఓపెన్ పెట్టేయండి అని చెప్పాను. ఏంటి మేడం దీనికి ఇలా చైనా వాళ్ళు కట్టినట్టు ఇలా కట్టేశారు? ఇది ఎలా ఉండేదంటే స్ట్రేట్ ఒక ప్యాసేజ్, ఒక డబ్బా లాగా ఉండేది. ఓకే. అవును. ఓకే. కిచెన్ కూడా అలాగే స్ట్రేట్, లైక్ జస్ట్ వన్ స్ట్రేట్ ప్యాసేజ్. ఓకే. ఆ టైంలో అక్కడ ఉన్న లివింగ్ ఏరియా ఎవరు వాడతారు? ఎవరు వాడరు. అది జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్కి అయిపోతుంది. సో దాన్ని బ్రేక్ చేసి, ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మొత్తం కిచెన్ చేసేసాం, కిచెన్ అండ్ డైనింగ్ చేసేసాం. ఇక్కడ మళ్ళీ ఈ వి షేప్ లేదు. ఓకే. ఇట్ వాజ్ లైక్ ఇలా ఒక రెక్టాంగిల్ ఉండేది, ఇక్కడ ఒక వాష్ బేసిన్. ఇప్పుడు లివింగ్ ఏరియా మధ్యలో వాష్ బేసిన్ ఎందుకు మనకి? అది మొత్తం లుక్ పాడు చేసేస్తుంది కదా. సో లోపల ఉన్న 2 bathrooms కామన్ చేసేసి నా రూమ్లో కొంచెం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈ వి షేప్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసాం. సూపర్. సో దాట్ యునో కొంచెం ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండాలి ఇంట్లో, జస్ట్ అలా డబ్బాలాగా కాకుండా దీనివల్ల ఆ లుక్ వచ్చిందనమాట. ఇదంతా కూడా డ్యూకో అండి, చేయడానికి చాలా టైం పడుతుంది ఇది. ఓ మై గాడ్. సో డ్యూకో ఆల్మోస్ట్ 1 month పడుతుంది. ఓకే. నేను వాల్ అనుకున్నాను, ఇక్కడ కీ కూడా ఉంది దాంట్లో. ఐ థింక్ ఇక్కడ లోపలంతా ఖజానా పెట్టారేమో. లోపల మా హస్బెండ్ రూమ్ ఉంది. సో నా డ్రెస్సింగ్ ఏరియా సెపరేట్ అయినా అంటారు. అంటే ఇది ఆయన రూమ్, అది నా రూమ్. ఓకే. మీ ఇద్దరు రూమ్ ఇది? లేదు, మా ఇద్దరు రూమ్ అక్కడ. ఓ ఇక్కడ. ఇది ఆయన రూమ్. లైక్ మా వీడియోస్ యాస్ట్రిక్స్ ఎడిటింగ్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఫర్ హిమ్ ఇట్స్ లైక్ అ వర్క్ కమ్ రిలాక్సేషన్ స్పేస్. అండ్ మా హోమ్ థియేటర్ కూడా ఇక్కడ ఉంది. సో ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, అండ్ ఇదొక బెడ్రూమ్.
వావ్. Welcome, welcome. A1 from day one. మా వెబ్ సిరీస్ ఇది. ఓ కొత్త వెబ్ సిరీస్ ఇదే కదా? Yeah. 10th December కి అశ్విత వస్తుంది. గారు అండ్ అలీ గారు, సుధీర్ గారు A1 ఫ్రమ్ డే వన్ వెబ్ సిరీస్ అనమాట. బిల్మాంగ్ స్టూడియోస్ ప్రెజెంట్స్, రిటర్న్ డైరెక్టెడ్ బై సుధీర్ కుమార్ జన్ను. అన్ని ఆయనే చేశారు. అశ్మిత గారి హస్బెండే దీనికి రిటర్న్ అండ్ డైరెక్టర్. సో ఇది ఎప్పుడు మేడం రిలీజ్ ఇది? ఇది 10th December. ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అందరు కనెక్ట్ అవుతారు. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో డైలీ జరిగే కామెడీ, గొడవలు, క్యూట్ ఫైట్స్ అన్నీ. అంటే ఏ కపిల్ అయినా అది చూస్తే అరే ఇది మన స్టోరీ అన్నట్టే కదా ఉంటుంది వాళ్ళకి. ఓకే. మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరుగుతాయా? జరుగుతూనే ఉంటాయి. సార్ ఎక్కువ కొడతారా, మీరు ఎక్కువ కొడతారా? మేమిద్దరం బాగా కొట్టుకొని 10 minutes లో అన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం, దోస్త్ అయిపోతాం. 10 minutes వరకు కట్టి ఆ తర్వాత దోస్త్. సో 12 years వరకు మా లవ్ ఉండింది. మేము డేట్ చేసాం. అంటే లవ్ ఇప్పుడు కూడా ఉంది. ఓకే. అంటే డేట్ చేసిన టైంలో. సో క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు ఇంత లాంగ్ రిలేషన్షిప్లో అన్నీ చూసేసాం. వర్స్ట్ గొడవలు అయిపోయాయి అనుకుని పెళ్లి చేసుకుని పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే పెళ్లి చేశాక అప్పుడు తెలిసింది. ఏంటి క్వశ్చన్ మార్క్? అంటే ఇంకా గొడవలు చాలా ఉన్నాయి మనం పడాల్సింది. ఓకే. అంటే ఏదైనా పెళ్లి తర్వాత డిఫరెంట్ గా ఉంటుందని తెలుసుకున్నాం. సో అదే ఒక కాన్సెప్ట్ లాగా చేసి ఓకే దాని వెబ్ మీ సిరీస్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్. Yes. అబ్బాయి A1 ఫ్రమ్ డే వన్ వచ్చేసరికి వీళ్ళదే కాన్సెప్ట్. సో వీళ్ళ రియల్ లైఫ్ లో ఎంత గొడవలు పడ్డారో ఈ వెబ్ సిరీస్ చూస్తే కానీ తెలుస్తుంది అందరికి. లేదు, అందులో చాలా ఫిక్షనల్ థింగ్స్ కూడా ఉన్నాయి. అన్ని నమ్మకండి మళ్ళీ. అవి కూడా మీ కదా? కాదా? కొన్ని ఫిక్షన్, కొన్ని రియాలిటీ. ఓకే ఓకే. లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, ప్రతి ఒక్క కపుల్ దీంతో రిలేట్ అవ్వగలుగుతారు. దేంట్లో రిలీజ్ అవుతుంది ఇది? ఇది మా ఛానల్లో ఆస్ట్రిక్స్ లోనే. ఎస్. ఓకే. అయితే రెడీగా ఉంటాం అందరం మేము. అంతే. అమౌంట్ పెట్టారో చూడాలంటే ఎంత? ఎస్. కానీ మేము అనుకున్నా. ఏదైనా చేస్తే కొత్తగా చేయాలి కదా. అసలు ఎవరు యూట్యూబ్ చేయని టైంలో నేను యూట్యూబ్లోకి వచ్చాను. ఫస్ట్ మీరే స్టార్ట్ చేసింది. అందరూ యూట్యూబ్ ఏమవుతుంది కదా, ఇప్పుడు అందరికీ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇది కొత్తగా అటెంప్ట్ చేసాం. జాయిన్ మెంబర్షిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఏ ఛానల్లో అయినా. అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ తర్వాత వస్తుంది. సో మాకు ఆ ఆప్షన్ ఉంది. మేము ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసాం కాబట్టి, అండ్ ఎవరైనా వర్క్ చేసేది టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ కదా. అవునవును. సో ఒక చిన్న ఫీ పెట్టుకున్నాం. జస్ట్ 59 rupees మాత్రమే అనుకున్నాను. సో వీళ్ళ స్టోరీ తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. A1 ఫ్రమ్ డే వన్ రేపు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. అంతే. జస్ట్ 59 రూపీస్. 59 రూపీస్ అంతే. థియేటర్ 200 రూపీస్ పెట్టాలి. 59 rupees లో ఒక లిప్స్టిక్ కూడా రాదు. ఇప్పుడు ఒక లిప్ బామ్ కూడా రాదు. ఒక నెయిల్ పాలిష్ కూడా రాదండి. కానీ అశ్మిత గారు వాళ్ళ ఆయన వస్తున్నారు. అలీ గారు కూడా, అలీ గారు కూడా. ఎక్కడైనా కానీ ఒక స్పేసు ఒక 4 దానికి ఉపయోగపడుతుంది కదా. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ బట్టలు పెట్టి ఉన్నాయి కానీ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రపంచం సృష్టించి ఉంటారు. నాకు పైన కింద ఇక్కడ ఏదైనా స్పెషల్ ఉందా? మీ గెస్ కరెక్టే. మా హోమ్ థియేటర్ ఇక్కడ ఉంది. దాని స్క్రీన్ ఇప్పుడు కిందకి దింపుతాం చూడండి. అండ్ మా A1 ఫ్రమ్ డే వన్ ట్రైలర్ కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు. ఏంటిది హోమ్ థియేటర్? ఎస్. ఇది తెలియక వాల్స్ కంతా రకరకాల. సో మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అనమాట. అండ్ ఈ హోమ్ థియేటర్ గురించి స్పెషాలిటీ అంతా మా హస్బెండ్ మీకు తర్వాత చెప్తారు. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరేనా ప్లానింగ్ అంతా హౌస్ కి? కాకపోతే ఈ రూమ్ లో నేను నా ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రూమ్ లో బికాస్ యాక్చువల్గా మేము ఈ సెటప్ చేస్తున్నప్పుడు నాకు ఇటువైపు వార్డ్రోబ్స్ వద్దనుకున్నాను. నేను ఓన్లీ అటువైపే పెడదాం అనుకున్నాను. బట్ తను చాలా ఇన్సిస్ట్ చేసి ఇది లైఫ్ లాంగ్ ఉండే ఇల్లు కదా, నీకు ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ కూడా మొత్తం ఫిల్అప్ చేసేసి తర్వాత నా సామాన్ కూడా ఎలా వస్తుందో చూడాలనిపిస్తుంది నాకు. నా సామాన్ కూడా మెల్లిగా ఫిట్ చేయొచ్చు అని చెప్పి అలా చేసుకున్నాను. అలా వార్డ్రోబ్ చేయించాను. ఓ మై గాడ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ ఇంత క్లోజ్ గా ఉన్నా కూడా మీకు ఆ ఇంపాక్ట్ కరెక్ట్ గా ఉంటుంది. లైక్ యూనో ఫేస్ మీద ఉంది అన్నట్టు. నేను చెప్తాను సార్. నేను చెప్తాను. నేను చెప్తాను సార్ నేను చెప్తాను. లేదు లేదు నేను చెప్తాను. అసలు మా ఇంట్లో ఎన్ని రూల్స్ ఉంటాయి తెలుసా డీసీ? మీ ఇద్దరికి పెళ్ళయ్యి
2 సంవత్సరాలు అయింది. కళా పోషకులే మీ వారు. అసలు అందరు షాక్ తెలుసా చూసి. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయింది. చాలా మ్యాటర్ ఉంది మీ దగ్గర. నేను యాక్చువల్గా మేము చాలా చిన్న స్కేల్ ఎలా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు ఇండస్ట్రీకి రాకుండా? యాక్చువల్గా ఇన్ని రోజులు ఆపారా? లేదు, ఈ స్టేజ్కి రావడానికి గ్రౌండ్ వర్క్ చేసాం. ఇప్పుడు మీకు పరిచయం అయ్యాం. ఓకే. విలన్ గా మంచి పెద్ద కట్అవుటే. బాహుబలి అంటారు మా ఇంట్లో. అవునా? సో ఇది యాక్చువల్గా మేము చాలా చిన్న స్కేల్లో స్టార్ట్ చేసాము. మా యూట్యూబ్కి అనుకొని చేసాం. బట్ చేస్తూ చేస్తూ ఓటీటీ స్టాండర్డ్స్ చేద్దాం, అందులో మేము కూడా ఉన్నాం. ఆలీ గారు ఓకే అన్నారు. సో వై నాట్ ఒక మంచి ప్రోడక్ట్ చేద్దాం అని చెప్పి 4 ఎపిసోడ్స్ ఒక చిన్న ప్రయత్నం చేసాం. సూపర్. నెక్స్ట్ దీన్ని సీజన్స్గా కూడా చేయబోతున్నాం. సూపర్. చాలా కంటెంట్ ఉంది వీళ్ళ దగ్గర. లాగేద్దాం బయటకు వెళ్ళిన తర్వాత. అమ్మో, హోమ్ టూర్లో ఎంత కంటెంట్ ఉందో వీళ్ళ దగ్గర అంత కంటెంట్ ఉంది. నాకు అర్థమైంది ఇన్ని రోజులు ఎందుకు బుల్లితెరకి దూరం అయిపోయారు అనిపించింది. దూరం కాలే, గ్యాప్ రాలేదు, ఇచ్చారు అంతే. మేడం, సార్ బెడ్రూమ్ చూసేసాం. బెడ్రూమ్ కమ్ ఎడిటింగ్ రూమ్ కమ్ ఆఫీస్ ఏరియా కమ్ అండ్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ ఒక్క బెడ్రూమ్ లో 4 వచ్చాయి అన్నమాట. ఇది మా లివింగ్ రూమ్. ఇది లివింగ్ రూమ్. యా. సో ఇది చాలా లైక్ సోబర్ అండ్ సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. బికాజ్ మెయిన్ మ్యాటర్ ఈ కర్టన్స్ వెనకాల ఉంటుంది, అది తర్వాత చూద్దాం. వావ్, బెడ్రూమ్ అయితే పడుకుంటే ఇలాంటి బెడ్రూమ్ లో పడుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది హాయిగా. అలా ఉంది ఇది. సో యాక్చువల్లీ ఏంటంటే మేము ఈ బెడ్రూమ్ కూడా అలాగే డిజైన్ చేసాం. దట్ వార్డ్రోబ్ సెపరేట్గా అయిపోయాయి ఎవరి రూమ్లో వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ ఉండాలి అని చెప్పి, స్పేషియస్గా కనిపించాలని చెప్పి ఇలా మొత్తం జస్ట్ ఒక టీవీ స్టోరేజ్ యూనిట్ ప్లస్ ఒక బెడ్ ఉంది. నో వార్డ్రోబ్స్ ఇన్ దిస్ రూమ్. ఓకే ఓకే. అండ్ అయినా మాకు మంచి స్టోరేజే వచ్చింది. లైక్ యునో ఇలా ఇదంతా స్టోరేజే యాక్చువల్లీ. ఇది 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 ఈ డ్రావర్స్ అంతా స్టోరేజే. మేమంతా వాల్ అనుకుంటున్నాం. అవును, చూడ్డానికి వాల్ లాగానే వెయిట్ చూసుకుంటారా? ఒక డైట్ చేసినప్పుడు అది రూల్ అన్నమాట. ఓకే. చూడాలి. వ్యూ అయితే అదిరింది మేడం. నేను నిజంగా ఈ హౌస్లో ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యాను, నాకు ఇలా కన్నీళ్ళు వచ్చేసాయి. అంటే ఒక డ్రీమ్, ఎన్ని ఇయర్స్ నుంచి మనం డ్రీమ్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న ఆర్టిఫాక్ట్స్ అన్నీ నేను 1.5 year నుంచి కలెక్ట్ చేశాను. ఓకే. సో ఇట్స్ నాట్ దట్ యూనో, బికాజ్ ఒకటేసారి మనం అన్ని కొనాలి అంటే ప్రెషర్ అయిపోయి ఏమేమో కొనేస్తాం కదా. ప్రతి రూమ్కి ఒక కలర్ స్కీమ్ ఉండాలి, ఒక థీమ్ ఉండాలని చెప్పి ఆర్కిటెక్ట్స్ మనకి మొత్తం ఫర్నిచర్ అండ్ బెడ్స్ అదంతా చేసి ఇచ్చారు. కానీ ఇవన్నీ నేనే కొన్నాను, అంటే మేమే కొన్నాం, సారీ. సో ఇది మొత్తం ఇవన్నీ మెల్లిమెల్లిగా కలెక్ట్ చేసి బిల్డప్ చేశాను. అండ్ ప్రతి ఒక్కటి లైక్ ఈ టేబుల్ కూడా వస్తుందంటే దీని మెజర్మెంట్ కూడా తీసుకుని ఈ ప్యాసేజ్లో అది ఎలా కనిపిస్తుందో ఆలోచించి తీసుకోవడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా అదే ప్లేస్మెంట్లో అన్నీ కనిపించాయో, ఇట్ వాస్ సచ్ అన్ ఎమోషనల్ మూమెంట్. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు. అందరు డ్రీమ్ కదా. హౌస్ ఇస్ లైక్ అల్టిమేట్ ఫర్ ఎవ్రీవన్ కదా. నాకు టీయర్స్ వచ్చేస్తున్నాయి, వీళ్ళు నాకు ఇచ్చేస్తారేమో అని. మీకు ఇంకో రకంగా ఎమోషన్ వస్తుందా? మళ్ళీ ఇది కూడా అంతా వాల్ పెయింటెడ్ మ్యూరల్స్ అనమాట. ఓకే. సో చాలా సటిల్గా ఉండాలి మనకి, అసలు కలర్స్ ఎక్కువ అలా కనిపించకూడదు అని చెప్పి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ వైట్స్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్లో చేయడం జరిగింది. అన్నిటికన్నా బ్యూటిఫుల్ నాకు తెలిసి ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎస్. సో ఇది మెయిన్ థింగ్ అనమాట ఇక్కడున్న బ్యూటీ. ఓకే. చిన్న బాల్కనీ వచ్చింది కానీ దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసేసుకున్నాం అనమాట. టైల్స్ పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పానిష్ టైల్స్ ఉండాలి. ఈ స్పానిష్ టైల్స్ దొరకడం చాలా కష్టం. అంటే మామూలుగా చాలా బ్రైట్ కలర్స్లో దొరుకుతున్నాయి మార్కెట్లో. నాకేంటంటే వైట్ బేస్లో కావాలి అంటే చాలా సర్వే తర్వాత ఇది దొరికింది. And as you can see, this is the main highlight over here. సో ఈ ఆర్టికల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేడం. యా, ఇవి వాల్ ప్లేట్స్ అనమాట.
సో ఇవి కూడా చెప్పాను కదా, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ నేను 1.5 year నుంచి కలెక్ట్ చేశాను. సార్ కూర్చొని సిట్టింగ్ చేస్తారా? సిట్టింగ్ వేసే టైం లేదు, బికాస్ మేమిద్దరము అదే కాఫీ తాగుతారు. సో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా వాడతాం యాక్చువల్గా. దీనికి ఓహో మా సిట్టింగ్స్ ఇలా ఉంటాయండి, గ్రీన్ టీస్ ఉన్నాయి కదా, Oh my అది అన్నమాట మా సిట్టింగ్స్. సో అన్ని రకాల గ్రీన్ టీస్ లోపల ఉన్నాయి. గ్రీన్ టీస్, హెల్త్ మిక్సెస్ అన్నీ ఉన్నాయి. ఓ పొద్దున్నే 10 ఇడ్లీలు, 2 దోశలు, ఒక కాఫీ, 2 అట్టికాయలు తినేసి కుమ్మేసి నేను లావు తగ్గట్లేదంటే ఎలా అమ్మా? సి అండ్ నిజంగా అష్మిత గారి గురించి చాలామంది చాలా తెలుసుకోవాలంటే ఆ యూట్యూబ్ ద్వారా చాలామంది తెలుసుకున్నారు, కానీ బట్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చాలామంది అడిగారు అష్మిత గారిది ఎలా అయినా రేపు ఆల్రెడీ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది కాబట్టి తన యూట్యూబ్లో అండ్ హస్బెండ్ వైఫ్ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నారు అనమాట. అలా యాక్ట్ చేసావు మ్యాక్సిమం చెప్పాలంటే రియల్ లైఫ్లో ఉంది, రియల్ లైఫ్లో వాళ్ళు తెరకెక్కించామని చెప్పారు ఆల్రెడీ మనకి. అంతే. సో వాళ్ళ రియల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రియల్ లైఫ్లో రేపు రాబోయే వాళ్ళ వెబ్ సిరీస్ని తప్పకుండా చూడండి. ఒకసారి వెబ్ సిరీస్ పేరు చెప్పండి. ఇట్ ఈస్ కాల్డ్ A1 ఫ్రమ్ Day 1, 10th December 5:30కి మా ఛానల్లో ఓన్లీ ఫర్ మెంబర్స్ ఎక్స్క్లూజివ్లీ వస్తుంది. సో తొందరగా వెళ్ళి మెంబర్షిప్ జాయిన్ చేయండి. అండ్ జాయిన్ చేసే లింక్ మా వీడియోస్లో అన్నిట్లో ఉంటుంది, ఎలా జాయిన్ చేయొచ్చు అనేది. సూపర్, ఒక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను.